అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అనంత పద్మనాభ స్వామి యొక్క దీపోత్సవ కార్యక్రమం. ఒక పక్క వర్షాలు పడుతున్నప్పుడు కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి గత నెల రోజులుగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ కానీ, పార్కింగ్ కానీ, లేకపోతే ఇక్కడ పక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, వచ్చిన భక్తులకి ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి అన్నీ కూడా ఏర్పాటు చేయడంలో అన్ని డిపార్ట్మెంట్లో చక్కటి సమన్వయంతో బాగా చేశారు. ఒక పక్క వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగాన్ని మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ దేవదేవుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలని, ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక చిన్న లోపం ఉంది మాకు. ఆ పైకి ఘాట్ రోడ్ కంప్లీట్ చేసుకొని ఆ దేవాలయాన్ని కూడా కంప్లీట్ చేసుకునేటప్పటికి కూడా ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగాన్ని మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ దేవదేవుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలని, ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక చిన్న లోపం ఉంది మాకు. ఆ పైకి ఘాట్ రోడ్ కంప్లీట్ చేసుకొని ఆ దేవాలయాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. కొంత సమన్వయ లోపం వల్ల కొద్దిగా అది పెండింగ్ ఉంది. బట్ నెక్స్ట్ దీనికి ఆ రోడ్డు కంప్లీట్ చేసుకొని మిగతా కూడా చేసుకొని ఇంకా బాగా అంగరంగ చేసుకోమంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ సహకరించిన అధికారులకి అలాగే స్థానిక నాయకులకి అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్స్.